ఈరోజు నేను కర్రీ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ప్రాసెస్ని డిస్ప్లే మీద ఇస్తున్నాను. అండ్ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మేబీ దానికి రీజన్ నాలా ఎవరూ సఫర్ అవ్వద్దు అండ్ నాలా ఎవరూ మోసపోకూడదు అని. ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ కోసం ఇల్లు అండ్ పేరెంట్స్ని వదిలి వేరే ప్లేస్కి వెళ్ళి జాబ్ ట్రై చేశాను. జాబ్ కూడా వచ్చింది అండ్ అలాగే ఒక రూమ్ తీసుకున్నాను. నా పనులన్నీ నేను చేసుకుంటూ జాబ్కి వెళ్తూ చాలా బిజీగా ఉంటూ పక్కన నైబర్స్ని కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అది న్యూ ప్లేస్, మనకి ఎవరు తెలియదు కాబట్టి అంత అటాచ్మెంట్ ఎవరితోనూ లేదు. ఇలా 5 మంత్స్ గడిచింది. ఆఫ్టర్ 5 మంత్స్ మా పక్కన ఆమె మా ఇంటికి వచ్చింది. నార్మల్గా మాట్లాడుతూనే ఉంది. ఆమెకి కిడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి ఇంకా రావద్దు అని ఏమంటాం, వాళ్ళతో కొంచెం టైంని స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాం. ఆమె కూడా కిడ్స్తో పాటు డైలీ వస్తూ వెళ్తూ అన్నీ మాట్లాడుతూ ఉండేది. వన్ డే నా జాబ్ డీటెయిల్స్ అండ్ నా శాలరీ డీటెయిల్స్ అన్నీ అడిగింది. నేను కూడా ఒక సిస్టర్లా అనుకుని మొత్తం చెప్పాను. ఇంకా శాలరీ డీటెయిల్స్ అవన్నీ విన్న తర్వాత ఏమనుకుందో తెలియదు, కానీ ఇంకా నెక్స్ట్ డే నుంచి కొత్త ట్రిక్స్ ప్లే చేసింది. ఎలా అంటే, అరే ఎందుకురా ఇన్ని పనులు చేసుకుంటూ జాబ్కి వెళ్తూ ఇంతలా కష్టపడుతూ, నేను వేరే జాబ్ చూసాను, అందులో దీనికన్నా ఎక్కువ శాలరీ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారు, ఇంకా నీకు బాగుంటుంది, వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అని చెప్పింది. నేను కూడా ఓన్ సిస్టర్లా ఫీల్ అవుతుంది, కేర్ చేస్తుంది కదా అని చెప్పి నేను కూడా అలాగే అనుకుని, కానీ ఆమె ఇంటెన్షన్ నాకు మోసపోయే వరకు, ఈవెన్ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. నెక్స్ట్ ఇంకా జాబ్ చూసాను, ఇక్కడ మాని నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని మా ఇంట్లో పెట్టుకో, ఇంటికి వెళ్ళి 1 వీక్ రెస్ట్ తీసుకో అని చెప్పింది. నేను కూడా ఇంటికి వచ్చాను. సరే ఇంటికి వచ్చాక కూడా కాల్ చేస్తుంది, నార్మల్గానే ఉంది అంతా అనుకున్నాను. అలా కొన్ని డేస్ అయిన తర్వాత కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఈవెన్ నెంబర్ కూడా బ్లాక్ చేసేసింది. సరే కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నా థింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా రూల్డ్గా మాట్లాడింది. అసలు నార్మల్గా ఉండి నా లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి నా జాబ్ కూడా పోయేలా చేసింది. దానివల్ల ప్రజెంట్ ఇప్పుడు నాకు జాబ్ కూడా లేకుండా పోయింది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి గాయస్, మీ స్టడీస్ కంప్లీట్ అయ్యి మీరు వేరే ప్లేస్కి జాబ్ చేయాలి అని వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. అండ్ మీ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పొద్దు. వెళ్ళామా, జాబ్ చేసుకున్నామా, వచ్చామా, అంతే, అలాగే ఉండండి. అప్పటి వరకు స్టడీ చేస్తూ కాలేజ్ అండ్ స్కూలే ప్రపంచం అనుకుంటాం, బట్ బయట సొసైటీ చాలా దారుణంగా ఉంది. అసలు నాకు జరిగిన ఇన్సిడెంట్లో ఆమె ఇంటెన్షన్ ఏంటో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. మొత్తం స్వార్థమే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో. వన్స్ ఒకసారి మనకు జాబ్ వచ్చి మన శాలరీ మనం తీసుకుంటూ మన ఇన్కమ్ని మనం ఎర్న్ చేసుకున్నప్పుడు అది సడన్గా పోతే ఎంత బాధగా ఉంటుందో అది నాకైతే తెలుసు. అలా అని మొత్తానికి ఎవరిని నమ్మొద్దు, మొత్తం చెడ్డవారని నేను అనట్లా, మంచివారు కూడా ఉన్నారు.